వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గార్డెన్ అంతా మొత్తం మా ఇళ్ళలో సర్వనాశనం చేసింది ఎప్పుడులాగానే. అయితే ఇంకోటి ఏంటంటే మొక్క చావకుండా అయితే కాపాడగలిగింది. కానీ వీటికి వచ్చి తెగులు ఐడియా లేకపోవడం వల్ల కాయలు బాగానే కాస్తున్నాయి అనుకున్నా తప్ప తెగులు అవగాహన లేకపోవడం వల్ల మొత్తం అంటే నా గార్డెన్ చూడండి ఇప్పుడు ఎలా ఉందో. చూపించండి ఇళ్ళ గారు గార్డెన్ చూపించు. ఒక్క మొక్క లేదు, ఒక్క బీర క్లవ్ బీన్స్ లేవు, గుత్తి బీర లేదు, వంగ మొత్తం అయిపోయింది. ఆ రెండు ఏదో విధంగా బ్రతికించాలి అని చెప్పేసి దాన్ని ఏదో చిన్న రిపేర్ చేశాను, చూడాలి బ్రతుకుతుందో లేదోను. అంటే ఏమైందంటే మొక్కకి చూపిస్తాను రండి. మొత్తం అంటే నేను యాక్చువల్గా మెన్యూర్ పెట్టినప్పుడు ప్రతిసారి నేను ఇది పెడతాను, ట్రైకోడర్మా, అలాగే ఈ వేపిండిని పొగాకాళ్ళలో మిక్స్ది ఉంటుంది నా దగ్గర, అది పెడతాను ఎప్పుడు. అయితే ఈ 1 month ఎలక్షన్ పుణ్యమాని బిజీగా ఉండడం వల్ల ఇదిగోండి చూడడానికి చెట్టు బాగుంది, బేరా చెట్టు అయితే పాదైతే బాగుంది. అయితే మొన్న వీళ్ళు హార్వెస్ట్ చేశారు, చిన్న చిన్న కాయలు వచ్చినాయి ఏంటి అన్నాను కానీ నేను పట్టించుకోలే. యాక్చువల్గా ఎలక్షన్ అయిపోయిన 1 week వరకు నేను గార్డెన్లోకి రాలా. ఇదిగోండి, ఇదిగో ఇలాగా మొత్తం వేరు పురుగు మొత్తం తొలుచుకుని వెళ్ళిపోయింది. ఇదిగోండి మొత్తం ఖాళీ చేసింది. ఇది ఎక్కడి వరకు ఉన్నదో పురుగు చూడాలి. ఇప్పుడు నేను చూశాను, మీకు చూపిద్దామనేసి. నాకే యాక్చువల్గా వీడియో చేయాలని ఐడియా లేదు. పొద్దునుంచి పని చేసుకుంటున్నాను, ఎడితే ఇవన్నీ తీసుకుంటుంటే మా ఇళ్ళ గారు టీ పెట్టుకొచ్చి వీడియో చేస్తే బాగుంటుంది కదండి, అందరికీ తెలుస్తుంది అన్నారు. సర్లే అని వీడియో చేస్తున్నాను అనమాట. మొత్తం కాండమంతా గుల్ల. ఇదిగో ఇదిగోండి పురుగు. ఏది చిన్న గిన్నె తెచ్చుకున్నాను, మా అగ్రికల్చర్ ఆయనకి పెడదామనేసి. చెట్టు ఎక్కడ గ్రీనరీ తగ్గల, చెట్టు అసలు గ్రీనరీ అన్నది ఎక్కడా తగ్గల. ఈల్డింగ్ మాత్రం కాయ సైజు తగ్గింది. బాగానే చేసావు అంటే నీకు ఐడియా లేదు కదా రాణి. అదేలేవే, నీకు ఐడియా లేదు కదా పాపం, నువ్వేం చేస్తావు. హార్వెస్ట్ చేస్తున్నానా లేదా అన్నదే చూసుకున్నావు తప్ప ఏంటి మా వారు ఇంతంత కాయలు కాయించారు, ఇంత సైజు చిన్న సైజు కాసినవి ఏంటి అని ఆలోచించావా? ఎందుకు అయిపోతాయి? నా గార్డెన్లో ఎప్పుడన్నా ఆ సైజు కాయలు ఎప్పుడన్నా చూసావా? అలా సైజు కాయలు ఎప్పుడన్నా చూసావా? ఇక చూడండి మొత్తం తొలుచుకుంటా వెళ్ళిపోయింది. ఇలాగైతే నా పాదు స్మాష్ అయిపోయింది. ఇది యాక్చువల్గా చిన్నదే ప్రొద్దున ఇంకా పెద్దగా ఉన్నాయి. ప్రొద్దున ఇంకా పెద్దవి తీశాను నేను, నాకు ఐడియా లేదు. మా ఇళ్ళలో ఐడియా ఇచ్చాక ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. 2 months అయింది.
సాయిల్ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇప్పుడు ఈ కుండీని రీపోర్టింగ్ చేస్తాను. కొంత సాయిల్ తీసేసి కళ్ళని నీళ్లు తిరిగినాయి అనమాట ప్రొద్దున్న. అసలు చాలా బాధ అనిపించింది నాకైతేనే. అంటే ఇంకా చాలా ఈల్డింగ్ తీసుకోవాలి. బేర్ నుంచి క్లౌబీన్స్ అలాగే తినేసింది. అసలు వంగ అయితే ఇంకా నేను అసలు సరైన ఈల్డింగ్ తీసుకోలేదు. ఇంకా వంగ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. సమ్మర్లో చక్కగా పెంచాలనుకున్నాను గార్డెన్. మంచి ఎండలకు కూడా గార్డెన్ చాలా అందంగా ఉంచాలనుకున్నాను. మళ్ళా నెల రోజులు, వారంలో ఒక రోజు వచ్చేవాడిని నేను. అయితే నేను యాక్చువల్గా స్ప్రేలు కూడా చేయలే, సరిగ్గా స్ప్రేలు చేయలే. జస్ట్ ఏదో 2 సార్లు మెన్యూర్స్ పెట్టాను, పెట్టి హడావిడిగా వెళ్ళిపోయాను. అబ్జర్వ్ చేయలే. అంటే పిందులు అవి ఉన్నాయి, బాగానే ఉన్నాయి అనుకున్నాను తప్ప నేను ఎంత బాధను కలిగిస్తుంది గార్డెన్ అని నేను అనుకోలే. వేరుగు పురుగుతోటి నా గార్డెన్ ఫస్ట్ టైం స్మాష్ అయింది. చూసారా, గార్డెన్ సరిగ్గా మనం చూసుకోకపోతే మొక్కల మీద ఒక నెలలో భయంకరమైన దాడి జరిగి నా గార్డెన్లో మొక్క అన్నది మిగలకుండా ఎలా చేసినాయను. బ్యాడ్ లక్. బహుశా నెలలో ఒక్కసారి కూడా నేను నీమాయిల్ స్ప్రే చేయలే. నీమాయిల్ స్ప్రే చేయలేదు, దశపర్ణి కషాయం స్ప్రే చేయలేదు. తప్పు నాదేలే, మా ఇళ్ళల్లో ఏం లాభం. నేను అబ్జర్వ్ చేసుకోలేకపోయాను. దాని ఫలితం ఇది. ఎంత బాధగా ఉంటుందో చెప్పండి. కాసి మొక్కలు సడన్గా ఇలా చనిపోతే. ఇంకా చూడలా, సొరకాయ ఉంది, దొండకాండం పరిస్థితి ఎలా ఉందో. ప్రస్తుతానికి బెండ దొండ ఉంది అంతే, ఇంకా 2 ఉన్నాయి. ఇంకా బీన్స్ ఒకటి ఉంది. ఇంకా దొండ కూడా కాండం ఎలా ఉందో చూడాలి, చెక్ చేయాలి. ఇది హాఫ్ మట్టి తీసేస్తాను నేను. కొంచెం ఉంచుకుని ఒక లేయరు ట్రైకోడర్మా పెడతాను, ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేస్తాను, బోన్ మీల్. ఇది వచ్చేసరికి వేపపిండి, ఆవదప్పు పిండి ప్లస్ పొగాకు పిండి 3 మిక్స్ అయ్యిందే వాడతాను నేను. అసలు నాదే తప్పు, ఇవన్నీ పెట్టకుండా నేను. ఎందుకంటే మనం మెన్యూర్ వేస్తాం కదా, మెన్యూర్ వేసినప్పుడు ఇందులో పురుగులు ఉంటాయి, కనపడిని మనం తీసేస్తాము. అయితే లార్వా దశలో ఉంటాయి అవి, గుడ్డు దశలో. ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏంటంటే ట్రైకోడర్మా ఇవి వాడినప్పుడు అవి చనిపోతాయి. నా బ్యాడ్ లక్ ఏంటంటే అవి వాడకపోవడం, అవి కింద నుంచి నా చెట్ల మీద దాడి చేసినాయి. అందుకే వాడేది. మనం మెన్యూర్ పెట్టినప్పుడు అలాంటివి ఏదైనా కలుపుకుని అందులో ఇచ్చుకుంటే లార్వా దశలో ఉన్న ఏమన్నా ఉంటే చనిపోతాయి అన్నమాట. భోజనానికి మధ్యాహ్నం దిగి తిట్టాను, మొక్కలన్నీ పాడు చేస్తా అంటే మధ్యలో వస్తున్నారు కదా మీరు చూసుకోవాలి, మొక్కలు చచ్చిపోయినాయా, నేనేమన్నా నీళ్ళు వేయలేదా, నీళ్ళు ఎలాగేసాను, మొక్కలు చచ్చిపోలేదు కదా, అది మీ తప్పు, నాకు సంబంధం ఏంటని ఎదురు దెబ్బలాట నా మీద. ఏం చేస్తాం, దీన్ని ఇలాగా మిక్స్ చేసేసుకుంటాను, మెన్యూర్ ఇవన్నీ కలుపుకుని. మళ్ళా ఇందులో తీసింది మట్టి వేసుకుంటాను. ఇలా వేసేసుకొని ఇందులో పై లేయర్లో, కింద లేయర్లో అయితే కోకోపిట్ కలపను, పై లేయర్లో కోకోపిట్ కలుపుతాను. ఇది బోన్ మీల్. ఇది ఫస్ట్ వచ్చేసరికి వేపపిండి, మళ్ళీ సెకండ్ లేయర్ అనమాట. వేపపిండి,
కొబ్బరి పొట్టు, బోన్ మీల్, లైట్గా ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్, ట్రైకోడర్మా. టూ లేయర్స్ కింద ఇలా కలిపేసుకుంటాను. అయ్యో మెన్యూ వేయలేదు, మర్చిపోయాను. ఇది ఇలాగా మెన్యూ వేసేసి మొత్తం మిక్స్ చేసేస్తాను. ఇంకా ఈ కుండీలోనే కలిపేసుకుంటాను, ఇంకా సాయిల్ తీయను. ఇంక 2 months అయిపోయిన తర్వాత సమ్మర్ ఎండింగ్లో అప్పుడు మొత్తం గార్డెన్ అంతా రీకన్స్ట్రక్షన్ చేస్తాను. మళ్ళీ మొత్తం అంతా తీసేసి అప్పుడు అన్ని రకాలవి మొత్తం కలుపుతాను అనమాట. కలిపి అప్పుడు మొత్తం రీపోటింగ్ చేస్తాను, మొత్తం అన్నీ రీకన్స్ట్రక్షన్ మొత్తం గార్డెన్ అంతా. ఇదిగో ఇది జస్ట్ ఒక 3-4 days డైలీ వాటరింగ్ చేస్తే మనకి ఇందులో ఉన్నటువంటి వేడి అంతా తగ్గిపోతుంది. చూడండి గార్డెన్ ఎంత చెత్తగా ఉందో చూడండి. ఏంటంటే అన్నం అంటారు, ఎంత చెత్తగా ఉంచిందంటే నాచు పట్టేసి అలా ఉంచింది. ఏం చేస్తామండి, దేవుడు నోరిచ్చాడు ఆడవాళ్ళకి, మిమ్మల్ని జయించి శక్తి సామర్థ్యాలు మగవాళ్ళకి ఇవ్వలేదు. మీదే రాజ్యం. సర్లే కానివ్వండి. ఇలాగా చాలా బాధగా ఉంది. గార్డెన్ అంతా మొత్తం స్మాష్ అయిపోయింది. ఒకే జాతికి చెందినటువంటి పురుగు ఇది. యాక్చువల్గా ఈ పురుగు ఏంటంటే మనకి వంగ కాయలకి పుచ్చులు వస్తాయి, ఆ పుచ్చులకు వచ్చి పురుగు ఇది. అది మొత్తం వేరు నుంచి మొత్తం తినుకుంటా మొత్తం వంగ నుంచే స్ప్రెడ్ అయింది మొత్తం నా గార్డెన్ అంతా. అయినా వంగ 2 ఉంచాను. సర్లే చూడాలి. ఇది నా వీడియో. మన గార్డెనర్స్ ఇలాగా ఎవరికన్నా జరిగి మొక్కలు గనక అనుకోకుండా చనిపోతే డిస్కరేజ్ అవ్వద్దు. డిస్కరేజ్ అవ్వకుండా మరింత ఉత్సాహంతో మళ్ళీ మన గార్డెన్ అంతా చక్కగా రీకన్స్ట్రక్షన్ చేసుకోండి. ఎందుకంటే ఇది వీడియో చేయను యాక్చువల్గానే, నాకులాగే జరిగే వాళ్ళు ఉంటారు కదా గార్డెనర్స్, వాళ్ళు డిస్కరేజ్ అవ్వకుండా మనం తొందరగా పోయిన వెంటనే తొందరగా మన గార్డెన్ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఎవరికన్నా యూజ్ అవుతుంది అనేసి చేశాను నేను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.